ఆ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నించాడంటూ లావణ్య బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను పోలీసులకు ఆమె అందజేసింది. దీంతో పోలీసులు శేఖర్ భాషపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ బిగ్ బాస్ నటుడిపై నర్సింగ్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. గతంలో ఆమె కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు శేఖర్ భాషపై కూడా కేసు పెట్టింది. జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతూ ఉండగా కాల్ రికార్డ్ లీక్ చేశాడని షష్ఠీ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని ఛానల్స్ కు మాట్లాడుతున్నాడని ఆమె వాదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు శేఖర్ భాషపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతోనే బిగ్ బాస్ నటుడు ప్రైవేట్ కాల్ రికార్డులు లీక్ చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్ తో పాటు అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67, 80 యాక్ట్ 72 కింద పోలీసులు శేఖర్ భాషపై కేసు నమోదు చేశారు. మరోవైపు మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వీడియోస్ ని గుర్తించారు. అమ్మాయిలను డ్రాప్ చేసి అలాంటివి అలవాటు చేసిన మస్తాన్ సాయి మత్తులో ఉన్న వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో మస్తాన్ సాయి కాజాలను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ఉప్పర్పల్లి కోర్టులో కస్టడీ పిటిషన్లను దాఖలు చేశారు. మరిక కాసేపట్లో ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి. వారం రోజుల పాటు మస్తాన్ సాయి కాజాలను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇందుకు అంతకు ముందు టెస్ట్ లోను మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసిన పోలీసులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారో అనే విషయంపై ఆరా తీయటం ప్రారంభించారు.